ప్రస్తుతం సమాజంలో అత్యంత ప్రమాదకరంగా మారింది ఈ ఆల్కహాల్. ఎందుకంటే మద్యం సేవించిన అనేక మంది ప్రమాదాలు చేస్తూనో ప్రమాదాల బారిన పడటమో ద్వారా ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇక మరో అంశం ఏంటంటే నిత్యం మద్యానికి బానిసలుగా మారిన అనేక మంది ఇంట్లో కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇంట్లో మగవాళ్ళు తాగేసొచ్చి భార్యల్ని హింసించడం చూస్తూనే ఉన్నాం. ఆర్థికంగా కూడా రోడ్డున పడుతున్న ఘటనలు చూస్తున్నాం. కానీ మొదటిసారి ఒక గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. అక్కడ మొగుళ్ళు కాదు, భార్యలే తాగుబోతులుగా మారి భర్తలకు ఇబ్బందిగా మారారు. వినటానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. ఇంతకు ఇది ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మా ఇంటి ఆయన తాగుబోతు అయిపోయాడు, సంసారం నాశనం అయిపోతుందని ఆడవాళ్లు ఆవేదన వ్యక్తం చేయడం సహజం. కానీ ఇక్కడ మాత్రం మా ఆడాళ్లు తాగుబోతులు అయిపోయారని, తమ కష్టాన్ని తాగుడికే పోస్తున్నారని పురుష పుంగవులు లబోదిబోం అంటున్నారు. మద్యానికి బానిసలైన మా పెళ్లాలు తాము కూలి పనులు చేసి సంపాదిస్తుందంతా సారాకు తగిలేస్తున్నారని, మీరే తమను తమ కుటుంబాలను ఆదుకోవాలని భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విస్మయానికి గురిచేసే ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో వెలుగు చూసింది. బోరిగుమ్మ సమితిలోని పూజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమ భార్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు గత 4 ఏళ్లుగా నాటుసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారని తెలిపారు. ఊళ్ళో మగాళ్లంతా కూలి పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే ఆడవాళ్లు తమ కష్టాన్ని మద్యానికి ధారపోసేస్తున్నారని వాపోయారు. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నమై తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతోందని వారికి ఏడుపొక్కటే తక్కువైంది. సారా తయారీ స్థావరాలపై దాడులు చేయాలని వారు కోరారు. బుధవారం పోలీసులు, ఆబ్కారీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన బాధితులు సారాను అడ్డుకోవాలని కోరారు. ఇక మారుమూల కొండ ప్రాంతాల్లో సారా తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో సారా తయారు చేసి మైదాన ప్రాంతాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విస్తృత దాడులు చేస్తున్నా భయపడటం లేదు. ఇదో లాభసాటి వ్యాపారంగా మారటంతో కేసులకు వెరవటం లేదు. జైలుకెళ్లినా బెయిల్పై వచ్చి తిరిగి వ్యాపారాన్ని మళ్లీ మొదలు పెడుతున్నారు. అయితే సారా తాగితే అనారోగ్యం బారిన పడతారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో మొదలై గుండె, కిడ్నీలు చెడిపోతాయి. ప్రధానంగా నరాలు దెబ్బతిని మతిస్థిమితం సైతం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే గతంతో పోలిస్తే నాటుసారా స్థావరాలపై పెద్ద సంఖ్యలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికత వినియోగించుకుని సారాయి కాచే స్థావరాలను కనిపెట్టి వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు.